చిత్తూరు జిల్లా పొంగనూరులో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ 3 రోజులైనా తెలియలేదు. ఆదివారం అదృశ్యమైన 6 ఏళ్ల బాలిక అస్వియా కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 11 పోలీసు బృందాలను నియమించి గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. బాలిక తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావడంతో అనుమానితులుగా ఉన్న వారిని విచారిస్తున్నారు. పొంగనూరులోని సీసీ ఫుటేజ్లను సేకరిస్తున్న పోలీసులు విజయవాడ నుంచి ప్రత్యేక టెక్నికల్ టీంను రప్పించారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో అదృశ్యమైన చిన్నారి ఆచూకీ 3 రోజులైనా తెలియలేదు. ఆదివారం అదృశ్యమైన 6 ఏళ్ల బాలిక అస్ఫియా కోసం తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 11 పోలీసు బృందాలను నియమించి గాలిస్తున్నామని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశామన్నారు. బాలిక తండ్రి ఫైనాన్స్ వ్యాపారి కావడంతో అనుమానితులుగా ఉన్న వారిని విచారిస్తున్నారు. పొంగనూరులోని సీసీ ఫుటేజ్లను సేకరిస్తున్న పోలీసులు విజయవాడ నుంచి ప్రత్యేక టెక్నికల్ టీంను రప్పించారు. బాలిక మిస్సింగ్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి మనోహర్ అందిస్తారు. మనోహర్, లక్ష్మీదుర్గ పొంగనూరులో 6 ఏళ్ల బాలిక అదృశ్య 36 గంటలు కావస్తున్నాయి. ఇక్కడ కూడా ఆమె ఆచూకీ అయితే ఇప్పటికి లభించినటువంటి పరిస్థితి. అయితే ఈ సంఘటన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. ఎందుకంటే ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో అదృశ్యమైనటువంటి బాలిక ఇప్పటి వరకు కూడా ఆచూకీ కనిపించకపోవడంతో ఒక పక్క పోలీసులు దీనిపైన తీవ్రంగా గాలిస్తున్న పరిస్థితి. దాదాపు ఈ సంఘటనను ఛేదించడానికి 36 గంటలు కావస్తున్న పోలీసులు 11 టీంలను ఏర్పాటు చేసి ప్రతి వీధి కూడా పొంగనూరు పట్టణంలో తెలియజేస్తున్నారు. అయితే ఇప్పటికి కూడా ఆమె బాలిక ఆచూకీ కనిపించలేదు. అయితే ఈ తండ్రి ఫైనాన్స్ వ్యాపారం కావడంతో ఎవరైనా ఆ కోణంలో కూడా ఆ బాలికను కిడ్నాప్ చేసుకున్నటువంటి ఒక అనుమానంతో ఎవరైతే అనుమానితులు ఉన్నారో వారందరూ కూడా పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఇది పోలీసులకు ఒక ఛాలెంజ్ గా మారినటువంటి నేపథ్యంలో ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరించారు. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా టెక్నికల్ టీమ్ ను రప్పించి దీన్ని ఛేదించేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. 11 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా అంతా కూడా దీన్ని తెలియపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు కూడా బాలిక యొక్క ఆచూకీ మాత్రము తెలియలేదని చెప్పాలి. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మనోహర్.